హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసేసి కేటగిరీస్ ఇన్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్స్లో అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక డైనమిక్గా ఒక మెంబర్ క్రియేట్ చేయాలనుకోండి. మీకు గుర్తుకుందా, డైనమిక్ క్వరీ చేస్తూ ఉంటే ఇక్కడ డివైస్ కేటగిరీ అని ఒకటి వస్తూ ఉంటుంది, రైట్? సో ఈ డివైస్ కేటగిరీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కేటగిరీ తోటి ఇంతకుముందు మనం చాలా వర్క్ చేసేది. ఎలాంటి వర్క్ అంటే ఫిల్టర్స్ అనేవి లేనప్పుడు. ఈ మధ్య కాలంలో ఫిల్టర్స్ వచ్చాయి, రైట్? మనం ఫిల్టర్స్ గురించి పోయిన వీడియోలో చేసుకున్నాం మనం, రైట్? సో ఫిల్టర్స్ లేనప్పుడు మనము డివైస్ కేటగిరీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేది. అప్పుడు ఎక్కువగా ఈ స్పెసిఫిక్ డివైస్ కేటగిరీ స్పెసిఫిక్ మనం ఏడీ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసేది అనమాట. ఇప్పుడు ఫిల్టర్స్ వచ్చాయి కాబట్టి కొంచెం డిపెండెన్సీ తగ్గింది. అలా అని ఇది యూజ్ లేదా అంటే చాలా యూజ్ ఉంది. స్టిల్ డివైస్ కేటగిరీస్ గురించి మనం నేర్చుకుందాం. సో డివైస్ కేటగిరీస్ అనేది బేసిక్గా మనము ఇంట్యూన్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డివైజెస్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు డివైస్ కేటగిరీస్ అని ఉన్నాయి. సో డివైస్ కేటగిరీస్ అనేవి ఇన్ జనరల్గా మనం ఒక డిపార్ట్మెంట్ వైజ్గా లేదా టైప్ ఆఫ్ డివైస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డివైస్ కేటగిరీ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం ఒక సేల్స్ డిపార్ట్మెంట్ది క్రియేట్ చేయాలనుకోండి, సేల్స్ అని చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, సేల్స్ డిపార్ట్మెంట్వి మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా కొంచెం మీనింగ్ఫుల్గా ఇవ్వండి. ఆల్ సేల్స్ యూజర్స్ షుడ్ సెలెక్ట్ దిస్ డివైస్ కేటగిరీ అని రాసాం మనం. ఓకే, సో ఏమవుతుంది మనకి ఆల్ ఈ కేటగిరీ వాళ్ళు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు, పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇక్కడ జస్ట్ కేటగిరీ నేమ్ ఇస్తాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం డివైస్ యొక్క కేటగిరీస్. ఒక ఎక్సెల్ ఉందబ్బా, ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఏం చేస్తాం, పైన మనం కాలమ్స్ ఇస్తాము. యూజర్ నేము, పాస్వర్డు, లేకపోతే రూల్ నెంబరు, స్టూడెంట్ నెంబరు, ఇట్లా రాస్తాం కదా. అలాగే ఇక్కడ ఒక కేటగిరీస్ రాస్తున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ ఒకటి రాసాం. అలాగే మనం ఇంకొక డిపార్ట్మెంట్ ఇద్దాం, ఏమని, అకౌంటింగ్ అని ఇద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇది అకౌంటింగ్కి ఆల్ అకౌంటింగ్ యూజర్స్ షుడ్ సెలెక్ట్ దిస్ డివైస్ కేటగిరీ అని రాద్దాం. ఈ స్కోప్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటామని చెప్పాము, ఇప్పుడప్పుడే కాదు. గుర్తుకుందో లేదో మీకు. సో అది మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాము. మీరు ఒకవేళ ఇప్పుడే నేర్చుకోవాలనుకుంటే ఒకసారి చూడండి, స్కోప్ ట్యాగింగ్ అనేది కంపల్సరీగా ఒక వీడియో మన దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే కొద్దిగా అయితే నేను చేస్తాను కాబట్టి ఎలాగో. ఓకేనా, సో ఇక్కడ చూస్తే అకౌంటింగ్ చేసేసాం. అలాగే ఇంకో డిపార్ట్మెంట్ చేద్దాము మనము, పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్. సో పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ అంటే ఏంటో మీకు ఐడియా ఉందా? అదేనండి, మన సూపర్ మార్కెట్లో వాడతాం కదా బిల్లింగ్కి, అలాంటి డివైజెస్ని పాయింట్ ఆఫ్ సేల్ అంటాము. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ ఇస్తున్నాను. ఓకే, ఇది కేటగిరీస్గా మనం ఒక 3 కేటగిరీస్ చేస్తాం. దీనివల్ల యూజ్ ఏంటి అని అనొచ్చు. యూజ్ వచ్చేసేసి ఎప్పుడైతే డివైస్ ఎన్రోల్ అవుతుందో ఆ టైంలో ఆ యూజరుకి ఈ 3 ప్రాంప్ట్ అవుతాయి. వీడు సేల్సా లేకపోతే అకౌంటింగా పాయింట్ ఆఫ్ సేలా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. మనం అంటే ఎండ్ యూజర్గా చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను మ్యాపింగ్ చేస్తున్నాను, మైండ్ మ్యాపింగ్. చూడండి, ఒక డివైస్ ఉంది, వాడు ఎన్రోల్ అవుతున్నాడు. ఇదేంది, ఎన్రోల్ అయ్యేటప్పుడు గురించి స్టోర్ చెప్తున్నాను. అంటే జాయిన్ అవుతున్నాడు ఇంటర్వ్యూలో. ఆ టైంలో వాడికి స్క్రీన్ మీద కంపల్సరీగా ఈ 3 ఆప్షన్స్ వస్తాయి, సేల్స్ అని, అకౌంటింగ్ అని, పాయింట్ ఆఫ్ సేల్స్ అని. అప్పుడు వాడు సేల్స్ తీసుకున్నాడు అనుకో యూజరు. ఎందుకు డిస్క్రిప్షన్లో ఏమని ఇచ్చాము, ఆల్ సేల్స్ యూజర్ షుడ్ సెలెక్ట్ దిస్ డివైస్ కేటగిరీ అన్న. అది చూసాడు, ఓహో నేను సేల్స్ వన్నే కాబట్టి ఇది తీసుకున్నాడు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ నేను ఏం చేస్తానంటే ఒక ఏడీ గ్రూప్ క్రియేట్ చేస్తాను, డైనమిక్ ఏడీ గ్రూప్. ఒకసారి డైనమిక్ ఏడీ గ్రూప్ మనం క్రియేట్ చేద్దాము. ఉదాహరణకి సేల్స్ అని, ఓకే, సేల్స్ అని డివైస్ కేటగిరీ మీద మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏం చేశాను, ఒక గ్రూప్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ గ్రూపు. ఓకే, ఇక్కడ సేల్స్ కేటగిరీ డివైసెస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను సేల్స్ అని ఇచ్చాను. ఇక్కడ క్వరీ వచ్చేసేసి డైనమిక్. ఇక్కడ కేటగిరీ వైజ్ తీసుకున్నాం. ఇక్కడ డివైస్ ఎనేబుల్డ్ కాదు, ఓఎస్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, కేటగిరీ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్, రైట్? సో సేల్స్ అని ఇచ్చేసాను, అంతే. ఇప్పుడు ఇది సేవ్ అయింది. ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడతా, ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఫస్ట్ థింగ్ వాడు డివైస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్విక్గా చెప్పుకోవాలనుకుంటే
ఆ డివైస్ ఎన్రోల్ అవుతున్నాడు, అప్పుడు మనకి ఆ కేటగిరీస్ వచ్చినాయి. ఏంది? సేల్స్ అని, పాయింట్ ఆఫ్ సేల్స్ అని, లేకపోతే అకౌంటింగ్ అని వచ్చాయి. ఈ 3 కేటగిరీస్. వాడు సేల్స్ తీసుకున్నాడు, రైట్? ఇప్పుడు సేల్స్ తీసుకుంటే బ్యాక్ ఎండ్ ఏమైంది వాడికి సేల్స్ తీసుకోగానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఏడీ గ్రూప్, ప్రతి కేటగిరీ బేస్డ్ మనం ఒక ఏడీ గ్రూప్స్ క్రియేట్ చేసి పెడతాం. ఓకే, దెన్ మనకు కావాల్సిన అప్లికేషన్స్ పంపాలనుకో, లేకపోతే కొన్ని పాలసీస్ పంపాలి. ఇప్పుడు మనం కొన్ని క్రియేట్ చేసాం కదా పాలసీస్, అలాంటి పాలసీస్లో మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ని మనం టార్గెట్ చేస్తాం. ఇంతకుముందేమో ఫిల్టర్స్ యూస్ చేసాం కదా, ఫిల్టర్స్తో పాటు మీరు కావాలనుకుంటే ఈ గ్రూప్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డివైస్లో పాలసీస్లో ఇక్కడ మన పాలసీస్ ఉన్నాయి కదా విండోస్కి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాలసీస్లో నీకు కావాలనుకుంటే ఒక కాన్ఫిగరేషన్ పాలసీ, ఎగ్జాంపుల్ ఈఎస్పీ ఫిక్స్ అయింది, ఇది ఒకటి. దీనికి నేను ఏం చేయాలి? ఇది సేల్స్ వాళ్ళకి ఇష్యూ ఉందనుకో, నేను ఏం చేయొచ్చు? ఇక్కడికి వెళ్ళి ఇది టార్గెట్లో, ఓకే, అసైన్మెంట్లో ఐ కెన్ అసైన్ టు ఓన్లీ ఎవరు? మన సేల్స్లో డివైస్ కేటగిరీ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా, వాళ్ళకి మాత్రమే ఇది అసైన్ అవుతుంది. మళ్ళీ దీని టాప్ ఆఫ్ కూడా మనం ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి ఈ డివైస్ కేటగిరీ సెలెక్ట్ అయ్యి ఉండి ఓన్లీ పర్సనల్ డివైజెస్కి మాత్రమే అప్లై అవ్వాలనుకో అప్లై చేయొచ్చు, లేదా ఓన్లీ కార్పొరేట్ డివైస్. డెఫినెట్గా ఈ ఈఎస్పీ అనేది మనకి కార్పొరేట్ డివైజెస్ స్పెసిఫిక్గా యూజ్ చేస్తాం మనం ఇన్ జనరల్. సో మనం ఈఎస్పీది ఇక్కడ కార్పొరేట్ డివైస్ మాత్రమే పెట్టాం. అంటే సేల్స్ డిపార్ట్మెంట్లో వాడు సెలెక్ట్ చేసి ఉంటే అది కార్పొరేట్ దానికైతే ఇక్కడ ఫిల్టర్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయగలిగాం. ఇలా ఒకటే కాదు, ఇంకా కావాలి అనుకుంటే మనం ఇంకొక ఫిల్టర్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ యాడ్ చేశాను, మళ్ళీ ఒకసారి ఎడిట్లోకి వెళ్తాను. సో ఇంకొక ఫిల్టర్ మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడికి ఒక ఫిల్టర్ అయిపోయింది, ఇంకొక గ్రూప్ యాడ్ చేసి అప్పుడు ఇంకొక ఫిల్టర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్ చేస్తూ మనం కంటిన్యూ అవ్వచ్చు. సో మనకు కావాల్సిన కాంప్లెక్స్ సినారియోస్ ఉంటే డివైస్ కేటగిరీస్ వాడు, ఫిల్టర్స్ వాడు, నీకు కావాల్సిన సొల్యూషన్ దొరుకుద్ది. అది నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ఇక్కడ. సో ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే డివైస్ కేటగిరీస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది నేర్చుకున్నాము, దాన్ని ఎలా వాడవచ్చు, బ్యాక్ ఎండ్ డైనమిక్ Azure AD గ్రూప్ క్రియేట్ చేసి వాడుకోవచ్చు తెలుసుకున్నాము. అలాగే విత్ కాంబినేషన్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా మనం ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాం. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఏదైనా కాంప్లెక్స్ సినారియో వస్తే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అనమాట. దాన్ని మనం డిజైన్ చేయగలిగే స్థితిలో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. మీకు నచ్చితే యాజ్ యూజువల్గా ఖచ్చితంగా లైక్స్ చేయండి. మీ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో నేను చూడాలి. ఇలాంటి సినారియోలో ఇది చేయొచ్చా, ఇది కరెక్టేనా, ఇది రాంగ్, ఏ డౌట్ ఉంటే ఏంటి అక్కడ మీరు పేస్ట్ చేయండి క్వశ్చన్, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. కాకపోతే మీ కామెంట్స్కి ఆన్సర్ చేసే ముందు నేను మీ కామెంట్స్ అనేవి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలంటే యూట్యూబ్ జాయిన్ ప్రోగ్రాంలో మెంబర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? అదండి విషయాలు. థ్యాంక్ యూ. మరి ఉంటాను.